ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి తీసుకొస్తే ఆ టైంలో అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఆ సాక్ష్యాలకు ప్రభు మౌనంగా ఉంటాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో నేను లాస్ట్ వీడియోలో మాట్లాడాను. లింక్ బయోలో ఇస్తున్నాను, చూడండి. దాని కంటిన్యూషన్గా ఏం జరిగిందంటే, ప్రధాన యాజకుడు లేచి నీవు దేవుని కుమారుడమైన క్రీస్తువా అని అడిగినప్పుడు ప్రభు ఏమని సమాధానం ఇస్తాడంటే, ఎస్ నీవన్నట్టే అని సమాధానం ఇస్తాడు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చున్నటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూస్తారని ప్రభు అన్నప్పుడు, ఇతని ఏమో దూషణ మాటలు పలుకుతున్నాడని, ఇతనిని ఏం చేద్దాం మీకేమనిపిస్తుందని ఆ సభలో ఉన్న వారితోని ప్రధాన యాజకుడు అన్నప్పుడు, ఆ సభలో ఉన్నవారు ఈయన మరణానికి పాత్రుడు, ఈయనకు మరణ శిక్ష విధించాలని ఒక సంకేతం చేస్తారు. ప్రభువులో ఎటువంటి దోషం అనేది లేదు. ఆయన ఎటువంటి పాపం కూడా చేయలేదు. ఆయన నిర్దోషిగానే ఉన్నాడు. కానీ ఎందుకు ఆ తీర్పుని ఆయన స్వీకరించాడంటే, మన పాపముల కోసం ఆయన ఆ తీర్పుని స్వీకరించాడు. ఒక అపరిశుద్ధుని కొరకు పరిశుద్ధుడు చనిపోయాడు, ఒక పాపి కోసం నీతిమంతుడు చనిపోయాడని మనం గ్రహిస్తున్నామా? కామెంట్ చేయండి.